నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫైడాన్ వారి ది ఆర్ట్ బుక్, మరోపక్క మన ప్రాంతీయ తెలుగు కళాసాహిత్యం. ఇవి రెండూ ఎలా కలుస్తాయో చూద్దాం. గ్లోబల్ ఆర్ట్ ఐడియాస్ మన లోకల్ లెర్నింగ్తో ఎలా కనెక్ట్ అవుతాయో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ప్రముఖ కళాచరిత్రకారుడు ఈహెచ్ గోంబ్రిడ్జ్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మొదలు పెడదాం. కళ అనేది నిజానికి ఏమీ లేదు, కేవలం కళాకారులు మాత్రమే ఉన్నారు. ఎంత లోతైన మాట కదా! అంటే కళను కేవలం కొన్ని కఠినమైన నియమాలకు పరిమితం చేయకూడదని ఫైడాన్ వారి ఉద్దేశం. అసలు క్యాన్వాస్ లేదా ఆ శిల్పం వెనుక ఉన్న ప్రాణం ఆ సృష్టికర్తదే. ఈరోజు మన చర్చకు అసలైన పునాది ఇదే. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఫైడాన్ వారి ది ఆర్ట్ బుక్, అందులోని ఆసక్తికరమైన A to Z అమెరికా, ఆ పబ్లిషర్ చరిత్ర, ఆ తర్వాత మన స్థానిక కళాపుస్తకాలు, చివరగా కళా అనుసంధానిత అభ్యసనం. ఇది మన ప్లాన్. సరే, ఇంకెందుకు ఆలస్యం, లోతుగా వెళ్దాం. మొదటి విభాగం, ఫైడాన్ వారి ది ఆర్ట్ బుక్. ఇక్కడ ఈ నంబర్ చూసారా? 600. మధ్యయుగం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ఏకంగా 600 మంది అత్యుత్తమ కళాకారులు, వారి అద్భుత సృష్టి అంతా ఈ ఒక్క పుస్తకంలోనే ఉన్నాయి. ఇది ఎంత సమగ్రమైనదో ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! ఇక దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందో చెప్పడానికి ఈ సంఖ్యే నిదర్శనం. 20. అవునండి, ఇది 20 వేర్వేరు భాషల్లోకి అనువదించబడింది. అంటే లక్షలాది మంది ప్రపంచ కళాచరిత్రను వాళ్ల సొంత భాషల్లోనే చదివి ఆస్వాదిస్తున్నారన్నమాట. ఇది చిన్న విషయం కాదు. అంతేకాదు, ఈ పుస్తకం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. 2020లో వచ్చిన సవరించిన ముద్రణలో మరో 40 కొత్త కళాఖండాలను చేర్చారు. ఇందులో అంతగా గుర్తింపు పొందని చారిత్రక కళాకారులతో పాటు సరికొత్త సమకాలీన కళాకారుల వర్క్స్ కూడా ఉన్నాయి. కంటెంట్ ఎప్పుడూ ఫ్రెష్గా ఉంచుతున్నారన్నమాట. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన రెండో విభాగానికి వద్దాం. అదే A to Z కళాకారుల అమరిక. ఈ పుస్తకంలో అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. సాధారణంగా కళాపుస్తకాలు ఎలా ఉంటాయో మనకు తెలుసుకదా. ఏ కాలంలో ఏమొచ్చింది అంటూ చాలా సంక్లిష్టంగా ఉంటాయి. చదవాలంటేనే కాస్త భయమేస్తోంది. కాని ది ఆర్ట్ బుక్ ఆ పాత పద్ధతిని పక్కన పెట్టేసింది. చాలా సింపుల్గా కళాకారుల పేర్ల ఆధారంగా A to Z, AZ క్రమంలో పేర్చింది. ఇది నిజంగా కళా చరిత్రను అందరికీ అర్థమయ్యేలా చేసిన గొప్ప ప్రయత్నం. ఇలా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పేర్చడం వల్ల వచ్చే కిక్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఊహించుకోండి. మిల్లైస్ పక్కనే మైకెలాంజెలో, అలాగే పియరో డెల్లా ఫ్రాన్సిస్కా పక్కనేమో పికాసో. అసలు ఏమాత్రం సంబంధం లేని విభిన్న యుగాలు, శైలులు పక్కపక్కనే దర్శనమిస్తాయి. ఈ అప్రోచ్ మనకు కళ మీద ఒక సరికొత్త దృక్పథాన్నిస్తుంది ఖచ్చితంగా. ఇలాంటి ఒక అద్భుతాన్ని సృష్టించిన ఆ పబ్లిషర్ వెనుక ఉన్న కథేంటో చూడాలి కదా. మూడో విభాగం, ఫైడాన్ ప్రెస్ చరిత్ర. ఈ టైమ్లైన్ గమనిస్తే వాళ్ల ప్రయాణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. 1923లో వియన్నాలో మొదలైన ఈ సంస్థ 1950 కల్లా ప్రసిద్ధ ద స్టోరీ ఆఫ్ ఆర్ట్తో సంచలనం రేపింది. ఆ తర్వాత 1994లో ఈ ది ఆర్ట్ బుక్ను రిలీజ్ చేశారు. ఇక 2020 నాటికి దీన్ని మరింతగా విస్తరించారు. అద్భుతమైన కళాపుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వారి 100 ఏళ్ల తపన ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ ఫైడాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ శిష్యుడైన ఫెడో ఆఫ్ ఎలిస్ పేరు మీదుగానే దీనికి ఆ పేరు పెట్టారు. ప్రాచీన సంస్కృతి, తత్వశాస్త్రం పట్ల ఆ సంస్థ వ్యవస్థాపకులకున్న అపారమైన గౌరవానికి ఇదే పెద్ద నిదర్శనం. ఇప్పటివరకు గ్లోబల్ విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలైన ట్విస్ట్ మన స్థానిక భాషలో, అంటే మన తెలుగులో ఉన్న కళా సాహిత్యం గురించి 4వ విభాగంలో చూద్దాం. మన తెలుగులో ఉన్న ఈ అద్భుతమైన గ్రంథాలను ఒక్కసారి గమనిద్దాం. కాశీభట్ల విశ్వనాథం గారు రాసిన చిత్రకళ పుస్తకం తెలుగులో మొట్టమొదటి సమగ్ర పరిచయ పుస్తకాల్లో ఒకటి. అలాగే కర్ణాటి లక్ష్మీనరసయ్య గారి కళావైభవం, గుడిపూడి విజయరావు గారు 113 స్థానిక వ్యాసాలతో కూర్చిన చిత్రనేత్ర. కళా ఉద్యమాలు, రంగుల సిద్ధాంతం, స్థానిక కళాకారుల గురించి మన మాతృభాషలో అందించిన ఈ పుస్తకాలు నిజంగా మనకు పెద్ద నిధిలాంటివి. అంతేకాదు, మన స్థానిక గ్రంథాల్లో కళలను ఎలా వర్గీకరించారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చిత్రలేఖనం, శిల్పం,
ప్రింట్ మేకింగ్, హస్తకళల్లాంటి వాటిని దృశ్య కళలుగా, అలాగే నృత్యం, నాటకం, సంగీతాన్ని ప్రదర్శన కళలుగా ఎంత స్పష్టంగా విభజించారో కదా. ఇది మన సొంత పదజాలంతో కళను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. సరే, పుస్తకాల గురించి బానే ఉంది. మరి ఇదంతా మన స్థానిక విద్యా విధానంలో అసలొక తరగతి గదిలో ఎలా ఉపయోగపడుతుంది? అదే 5వ విభాగం, కళా అనుసంధానిత అభ్యసనం. ఇక్కడ మీరు చూస్తున్నది కళల మదింపు కోసం రూపొందించిన ఎన్సీఈఆర్టీ విద్యా మార్గదర్శకాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన భాగం. ప్రపంచస్థాయి కళాభావనలు మన స్థానిక బోధనా విధానంలో ఎలా మదింపు చేయబడుతున్నాయో తెలుసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది కళను కేవలం చూడటమే కాకుండా ఎలా అంచనా వేయాలో ఒక పద్ధతి ప్రకారం చెబుతోంది. దశ 1 చూస్తే తోటి విద్యార్థుల ప్రదర్శనలను జాగ్రత్తగా గమనించడం. దశ 2 వారు చెప్పేది ఓపిగ్గా వినడం. దశ 3 అభ్యసన ఫలితాల ఆధారంగా దాన్ని డాక్యుమెంట్ చెయ్యడం. గ్లోబల్ ఆర్ట్ బుక్స్ ఎంత విశ్లేషణాత్మకంగా ఉంటాయో మన స్థానిక అభ్యసన విధానం కూడా అంతే పకడ్బందీగా ఉందనిపిస్తోంది కదూ. ఈ మార్గదర్శకాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. కళా విద్య అంటే ఏదో ఒక బొమ్మగీసి పక్కనబెట్టడం కాదు. ఇందులో శాబ్దికేతర భావ వ్యక్తీకరణలు కూడా ఉన్నాయి. విద్యార్థి చొరవ, టీంవర్క్, అసల కాన్సెప్ట్ను ఎలా అర్థం చేసుకున్నారనేదే ముఖ్యం కాని కేవలం తుది ఫలితం మీద మాత్రమే ఆధారపడదు. ఇదే అసలైన అభ్యసనం. ఇక ఈ ప్రయాణం ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రపంచ కళా చరిత్రను, అలాగే ఈ స్థానిక అభ్యసన విధానాలను లోతుగా అర్థం చేసుకున్న తరువాత ఇకపై మీరు ఏ కళాఖండాన్ని చూసినా దాన్ని వీక్షించే దృక్పథం పూర్తిగా మారిపోతుంది గదా. ఖచ్చితంగా ఈ కొత్త విజ్ఞానంతో మన చుట్టూ ఉన్న కళలను మరింతగా ఆస్వాదిద్దాం. ఇంతటి ఆసక్తికరమైన విశ్లేషణలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.